సద్గురుదేవా, జనన మరణ భయముల మధ్య తలమున కలైన ఈ జీవునికి నీవు చూపించేది లోకమా, లేక లోకమునకు ముందున్న నిశ్శబ్దమా? నేను అని పట్టుకున్న భావమే బంధమైతే దానిని విడిపించు చూపే నిజమైన కరుణ కాదా? శ్వాసలో వస్తూ పోతున్న ఈ చలనమంతటిలో ఎప్పటి నుంచో నిలిచి ఉన్న ఆ మౌన బోధను ఈరోజు వినిపించవయ్యా. భాస చేసి బోధ చెప్పయ్యా. భాస చేసి బోధ చెప్పయ్యా. నా శ్వాసలోన తలతు నిరతము నిమ్మయ్యా. విశ్వరూపము చూపవేమయ్యా. నేనశ్వరంబని బోధ మర్మము తెలుపవేమయ్యా. నీవు నేను లేని చోటునే చూపుతాను నేనని, చావు పుట్టువుల భయం బాపుతాను నేనని. పుట్టి నేను నీదు చరణాలు పట్టు విడక పడితిని గాని, బట్ట బయలైన గుట్టు పట్టుబడదది ఎట్లా? నీవు నేను ఒక్కటని, జీవశివులొక్కటని, చావు బ్రతుకులొక్కటని, దైవమందున లేని వాణి. ఎరుక ఉన్న చోటే ప్రపంచం, ఎరుక కరిగిన చోటెవరు? చూపువాడు లేని చోట చూపబడేది ఏముంటుంది గురుదేవా? ఎరుక ఒక్కటుంటేనే ఏర్పాటులుండునని, ఎరుక లేక సేవించే వరము నీకిత్తునని. సంగమేశ్వర సద్గురుదేవా, నా గోడు వినలేవా? బాగుగా ఈ రమ్యానందుని జాగు సేయక నేలుకోవా? నీవు నేను లేని చోటు నిశ్శబ్దమే మిగిలెనయ్యా. ఎరుక కరిగిన వేళలో ఏ రూపమో నిరువదేనయ్యా. చావు బ్రతుకుల మధ్యన చలించినది భావమేనయ్యా. సంగమేశ్వర గురుదేవా, శ్వాస